అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఈ పొడితోటి అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక ప్యాన్లో వేరుశెనగ గుండ్లు, ధనియాలు, జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండును వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారాక మిక్సర్ జార్లోకి మార్చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక 2 అరటికాయలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అరటికాయ అనేది నల్లగా అవుతుంది కాబట్టి మజ్జిగ నీళ్ళల్లో వేస్తే కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని 2 స్పూన్ల నూనె వేసి నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిటికెడు పసుపు, ఇంగువ వేసి ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి వేయించుకోవాలి. మెత్తగా అయిన అరటికాయల్లో ఫైనల్గా తయారు చేసిన పొడిని వేసి 3 నిమిషాల పాటు అరటికాయని ఫ్రై చేసుకున్నామంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.